విశాఖపట్నంలో వెలుగులోకి వచ్చిన ఫుడ్ సేఫ్టీ అంశాల తర్వాత ఇప్పుడు విజయవాడలోనూ అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. లీగల్ మెట్రాలజీ మరియు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహించాయి. ఈ జాయింట్ ఆపరేషన్ లో మొత్తం 20 బృందాలుగా ఏర్పడి నగరంలోని పలు ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు అనే తేడా లేకుండా తనిఖీలు జరిపారు. తనిఖీలు చేసిన అధికారులు షాక్ అయ్యే స్థాయిలో తారాకి తీరిన దృశ్యాలు కంటపడ్డాయి. చాలా కిచెన్లు అబ్బురపరిచే విధంగా చెత్త కుండీల్లా మారిపోయి కంపు కొడుతూ ఉన్నాయి. తినడానికి అనువైన పదార్థాలు కూడా నశించిన ఫుడ్, నీరిచ్చే బ్రెడ్, పాడైన మాంసాహార పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు బయటపడింది. ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన పదార్థాలు సరిగ్గా నిలుపుకుపోవడం వల్ల కుళ్ళిపోయి వాసన కొడుతున్నాయి. వారు వాడుతున్న కలర్స్, ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని డాక్యుమెంటేషన్ లేకుండా ఉండడమే కాకుండా అనుమతులు లేని కొన్ని హోటల్స్ ను గుర్తించారు. అలాగే చాలా చోట్ల కాలం చెల్లిన పదార్థాలు వినియోగిస్తున్నట్లు తేలింది. వాటిని అధికారులు సీజ్ చేశారు. ఈ పరిస్థితుల్లో విజయవాడ నగర ప్రజలు భయపడి తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు నిఘా కొనసాగుతూ ఉందని సమాచారం. హోటల్లో తినే ముందు 2 సార్లు ఆలోచించండి అనే హెచ్చరిక ఇప్పుడు మరింత అర్థవంతంగా మారుతుంది.